మీకు స్నేక్స్ గురించి తెలుసా? కొన్ని రకాల ఆడపాములు మగపాముతో సెక్స్ చేసి చివరికి మగపామునే తినేస్తుంది. ఎందుకంటే ఆడపాము గర్భం దాల్చిన తర్వాత సుమారు 7 నెలల వరకు కనీసం తినదు, తాగదు. అలాగే పాము గుడ్లు పెట్టిన తర్వాత దాదాపు 2 నెలలు కనీసం ఏం తినకుండా తాగకుండా ప్రతి క్షణం తమ పిల్లల కోసం కాపలా కాస్తుంది. అసలు ఒక పాము తన పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ కాపాడుకునే దానికి మనం ఏం పేరు పెట్టొచ్చు? లవ్ అనొచ్చా? మాతృత్వంలోని గొప్పతనం అనొచ్చా? లేదా మనకు అర్థం కాని ఇంకేదైనా అనొచ్చా? సో ఇప్పుడు నేను స్నేక్ సెక్స్ లైఫ్ని, దాని మాతృత్వాన్ని, దాని లవ్ని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, చాలామంది మగాళ్ళు అనుకునేది, ఆలోచించేది ఏంటంటే ఒక అమ్మాయిని ముందుగా ఎవడు సెక్స్ చేశాడనేది. కానీ నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు ఒక అమ్మాయి ముందుగా అలాగే చివరగా లేదా ప్రజెంట్ ఎవరిని లవ్ చేసిందనేదే ముఖ్యం. సేమ్ విమెన్ కూడా తన శరీరాన్ని ఇచ్చినోడి కంటే తను లవ్ చేసినోడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే సెక్స్ చేసిన ప్రతివాడిని ప్రేమించాల్సిన అవసరం లేదు, అలాగే ప్రేమించిన ప్రతివాడితో సెక్స్ చేయాల్సిన అవసరం లేదు. లవ్ వేరే, సెక్స్ వేరే. అర్థం తెలియని వయసులో, తెలిసినా పైకి చెప్పలేని సమాజంలో సెక్స్కి మనం పెట్టుకున్న పేరే ప్రేమ. సో సెక్స్ రూపాంతరం చెంది ప్రేమగా మారుతుంది, ప్రేమ రూపాంతరం చెంది మాతృత్వంగా మారుతుంది, మాతృత్వం రూపాంతరం చెంది మన మాటల్లో చెప్పలేని స్థాయికి వెళుతుంది. ఎందుకంటే ఒక టీనేజ్ గర్ల్ ఎక్కువగా తన శీలం గురించి కంగారు పడుతుంది. పెళ్ళై ఆ సరదా తీరిన తర్వాత ఇక తన ప్రేమ గురించి కంగారు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లైన స్త్రీ తన ధ్యాసంతా ప్రేమంతా పిల్లల మీదే ఉంటుంది. మొగుడు తన పిల్లల జోలికి వస్తే వాడి తల తీసేస్తుంది. ఇది చాలా విచిత్రంగా, కామెడీగా ఉంది కదా. ఎందుకంటే మన ఊహలు కానీ, సొసైటీ మన మీద రుద్దబడిన ప్రోగ్రామింగ్ వల్ల కానీ మన నమ్మకాలు ఎలా ఉంటాయంటే, ఒక స్త్రీ ఎవరితో అయితే ముందుగా పడుకుంటుందో వాణ్ణే ఎక్కువగా లవ్ చేస్తుందని, వాణ్ణే జీవితకాలం గుర్తుంచుకుంటుందని మగాడికి సంబంధించిన ఒక సునకానందపు ఆలోచనలతో మునిగిపోతాం. కానీ నిజానికి నీతో సెక్స్ చేసి, నీ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యి, నీ ద్వారా పిల్లల్ని కన్న స్త్రీ నీకంటే తమ బిడ్డల్నే ఎక్కువగా ప్రేమిస్తూ నువ్వు వాళ్ళ జోలికి వస్తే నిన్ను చంపేంతగా తయారవుతుంది. సో ఇక్కడ మరి తల్లి బిడ్డకి ఎలాంటి లైంగిక సంబంధం ఉంది? కేవలం లైంగిక సంబంధంతోనో శీలం దోచుకుంటేనే లవ్ పొడుతుందనుకునే మన కోడి బుర్రల్ని ఏమనాలి? ఇంకా చెప్పాలంటే ఇదొక యథార్థ సంఘటన. ఒక స్త్రీ రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో ఒక అనూన్ శాడిస్ట్ ఆమెని రేప్ చేశాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఆ రేపిస్ట్ని ఉరితీయాలని ఆమె కోర్టుల చుట్టూ తిరిగి ఫైట్ చేసింది. చివరికి ఆ రేపిస్ట్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యి ఒక బాబుని కనింది. కానీ ఆ బాబుని చెదిరించుకొని ఏ చెత్తకుప్పలోనో వేయలేదు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టు స్త్రీ విషయంలో సెక్స్ వేరే, లవ్ వేరే. ఆమె లవ్ కోసం చంపుతుంది లేదా చస్తుంది. అలాగే మాతృత్వంలో ఏదో తెలియని నిగూఢమైన రహస్యం దాగుంది. మాతృత్వం ఆడదాన్ని పరిపూర్ణమైన స్త్రీని చేస్తుంది, ఆమెలో ప్రేమని ఇంకాస్త నింపుతుంది. నిజానికి మగాడికి కూడా స్త్రీ నుండి సెక్స్ కంటే లవ్వే ఎక్కువ కావాలి. ఈ విషయం మీ ఫాదర్ని చూస్తే తెలుస్తుంది. మీ మదర్ నిన్ను లవ్ చేయడం మీ ఫాదర్కి అస్సలిష్టం ఉండదు. ఎందుకంటే బిడ్డపై చూపించే లవ్ కంటే మొగుడిపై చూపించే లవ్ చాలా చవకబారుగా ఉంటుంది. అది ఏ మొగుడు తట్టుకోలేడు. ఎన్నాళ్ళు మొగుడిపై చూపించిన లవ్ జస్ట్ 0.1% మాత్రమేనని మొగుడికి తెలుస్తుంది. తను 100% ప్రేమను కురిపించగలదని బిడ్డ పుట్టాకే తెలుస్తుంది. సో పాయింట్ ఏంటంటే, స్త్రీ మగాడి ద్వారా పిల్లల్ని కని తనలో ఉన్న ప్రేమను పెంచుకోవడానికి, దాన్ని పిల్లలపై కురిపించడానికి, ఆ పిల్లలకి సేఫ్టీకి స్త్రీ విషయంలో మగాడు ఒక సాధనం మాత్రమే.